మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ వీఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. ఈ రోజు నాతో పాటు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆల్ రౌండర్, ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేని పేరు, వెరీ కైండ్ హార్టెడ్, 365 డేస్ కూడా ఆ శివుని ధ్యానంలో ఉంటూ ఉంటారనమాట. తనికిళ్ళ భరణి గారు. ఎంత మోసగాడివయ్యా శివ, నువ్వెంత వేషగాడివయ్యా శివ. తనికిళ్ళ భరణి గారు అంటే బాగా హ్యాపీ ఉంటుందా, లేదా చంటి అంటే హ్యాపీ ఉంటుందా? బాగా క్లోజ్డ్ సర్క్యూట్ కుటుంబం సభ్యులకే తెలుసు. చాలా లక్కీ హ్యాండ్ అని విన్నాను. అంటే శివ నుంచి అది ట్రెండింగ్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అండ్ ఈ రోజు మా ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ కూడా మీరే లాంచ్ చేశారు ఈ స్టోర్. పాటని పాఠముంది, మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఐస్ క్రీమ్ తినొచ్చు అంటున్నారు. కోల్డ్ చేసిన ఐస్ క్రీమ్ తినండి, ఫీవర్ వచ్చిన ఐస్ క్రీమ్ తినండి అని చెప్తున్నారు. ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు, ఆర్గానిక్ గా అందిస్తున్నారు. మీరేం చెప్తారు సార్ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ గురించి? ఆర్గానిక్ గా ఐస్ క్రీమ్ అంటే జనరల్ గా అన్ని నేచురల్, డయాబెటిక్ వాళ్ళు కూడా హాయిగా తినొచ్చు. మీరు ఐస్ క్రీమ్ తినరు, కానీ కొద్దిగా టేస్ట్ చేసి ఆ ఫ్లేవర్ ఏంటో ఫస్ట్ మీరు కనిపెట్టాలి. మీకు వంట గురించి అవగాహన ఉందని తెలిసింది. లేదు, ఐ మే ఫెయిల్ బట్ నట్స్ సార్ మీ బాల్యంలో ఐస్ క్రీమ్స్ ఎలా ఉండేవి? 2 పైసా ఫుల్ ఐసులు, దాని నిండా పంచదార ఉండేది, ఐస్ ఉండేది, అంతకంటే రంగు ఉండేది, నూరంతా ఎరగా అయిపోయింది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది చెప్తూ ఉంటారు, బట్ చాలా తక్కువ మందే ఉంటారు. ఇక్కడికి వెళ్ళిన తనికిళ్ళ భరణి గారి గురించి ఇలా చెప్తూ ఉండడం వింటున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మనకి ఏదైతే లభించిందో ఏమైనా డివైన్ గా ఏమైనా చెప్పాలంటే ఈ జనరేషన్ ఉన్న వాళ్ళకి ఏమైనా స్పిరిచువల్ గా చెప్పాలి. సంకటకాలే వెంకటరమణ అని ఒక సామెత ఉంది. అంటే కష్టం వచ్చినప్పుడే కాకుండా దేవుడి కాళ్ళు ముందు నుంచే పట్టుకుంటే కష్టం రాదు. తనికిళ్ళ భరణి గారి జర్నీ అనగానే మిథునం ముందు మిథునం తర్వాత అంటుంటారు. మిథునం లాంటి ఇంకొక సినిమా నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది? ఒక రహస్యం ఉంది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. బేసికల్గా ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆ పని సక్సెస్ అవ్వాలంటే ఒక మంచి చేయి ఉంటే బాగుంటుంది అంటారు, మంచి దీవెన ఉంటే బాగుంటుంది అని కూడా అంటుంటారు. రీసెంట్ టైమ్స్లో ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ లాంచెస్ అన్నీ చూస్తూ ఉన్నాము. బట్ ఈరోజు ఏఎస్ రావు నగర్లో కొత్త స్టోర్ అయితే లాంచ్ అయిపోయింది. ఆ స్టోర్ని లాంచ్ చేయడానికి వచ్చారు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆల్ రౌండర్, సో ఇండస్ట్రీకి పరిచయం అవసరం లేని పేరు, వెరీ కైండ్ హార్టెడ్, 365 డేస్ కూడా ఆ శివుని ధ్యానంలో ఉంటూ ఉంటారనమాట. తనికిళ్ళ భరణి గారు, వర్సిటైల్ యాక్టర్. సో రైట్ నో నాతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఈ రోజు స్టోర్ లాంచ్ చేయడం ఎలా అనిపిస్తోంది, అలాగే ఆయన మెమరీస్ కూడా ఒకసారి రీకలెక్ట్ చేద్దాము. ఐస్ క్రీమ్తో ఏమైనా బాండింగ్ ఉందో ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు సార్? తనికిళ్ళ భరణి గారు అంటే బాగా హ్యాపీ ఉంటుందా, లేదా చంటి అంటే హ్యాపీ ఉంటుందా మిమ్మల్ని? బాగా క్లోజ్డ్ సర్క్యూట్, అంటే కుటుంబం సభ్యులకే తెలుసా చంటి అనే పేరు. ఏదైనా పేరే కదా. ఓకే సార్, బేసికల్గా మీ గురించి చాలా రీసెర్చ్ చేశాను నేను. చాలా లక్కీ హ్యాండ్ అని విన్నాను. అంటే శివ నుంచి అది ట్రెండింగ్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అండ్ ఈరోజు మా ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ కూడా మీరే లాంచ్ చేశారు ఈ స్టోరు. సో లక్కీ హ్యాండ్ అని మేము అనుకుంటాము. సో ఏం చెప్తారు సార్ ఫస్ట్? మంచిదే కదా. ఇప్పుడు మనస్ఫూర్తిగా మనం ఏం చేసినా సక్సెస్ అయితే ఆనందించే వాళ్ళు మనం. సరే, లక్ అనేది కేవలం హ్యాండ్లో కాకుండా వాళ్ళ కృషిలో కూడా ఉంటుంది. అంచేత లెటస్ పుట్ దట్ క్రెడిట్ టు కష్టపడే వాళ్ళ చెయ్యి వెనకాల ఉంటుంది. భగవంతుడు చెయ్యి వెనకాల ఉన్నట్టు చెయ్యి అంటే సపోర్ట్ అంతే, దట్స్ ఆల్. ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ అని స్టార్ట్ చేశారు ఫౌండర్ సుహాస్ గారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఐస్ క్రీమ్ తినొచ్చు అంటున్నారు. కోల్డ్ చేసిన ఐస్ క్రీమ్ తినండి, ఫీవర్ వచ్చిన ఐస్ క్రీమ్ తినండి అని చెప్తున్నారు. బేసికల్గా మనమే చెప్తాం పెద్దవాళ్ళు ఐస్ క్రీమ్ తినొద్దని చెప్పి. ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు, ఆర్గానిక్గా అందిస్తున్నారు. ఇది మరొక స్టోర్ లాంచ్ అయింది. మీరేం చెప్తారు సార్ ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్బర్గ్ గురించి? నేను కూడా ఈ కుర్రాడు చేసిన, అంటే సుహాస్ 12 ఏళ్ల నుంచి ఈ బిజినెస్లో ఉన్నా కూడా అదే పనిలో వెళ్ళిపోతుంటారు. బట్ ఎక్కడ ఈ ట్రెండ్ సెట్టింగ్ ఎక్కడ జరుగుతుందంటే, కెన్ వీ డూ సంథింగ్ డిఫరెంట్ అన్నప్పుడు ఎక్కడైనా ప్రపంచంలో, ఈవెన్ ఐస్ క్రీమ్ కూడా ఇట్ వన్ యాజ్ యాక్సిడెంట్. ఒక రాత్రి జస్ట్ పాలు దాని మీద పడిపోవడం, పొద్దున కల్లా గడ్డగట్టడం, అది చూసి అలా యాక్సిడెంట్గానే ఆరంభమైంది ఐస్ క్రీమ్. నిజమా సార్? న్యాచురల్గా ఎవరైనా కనపట్లేదు. చాలా మంచి
గొప్ప గొప్ప యాక్సిడెంట్లు జరిగాయి చరిత్రలో, ముఖ్యంగా సైంటిఫిక్గా. ఇది మాత్రం కాదు, ఎందుకంటే ఐస్ క్రీమ్ మనకు తెలుసు, బట్ ఆర్గానిక్గా ఐస్ క్రీమ్ అంటే జనరల్గా మన పిల్లలు ఎప్పుడన్నా ఐస్ క్రీమ్ తింటుంటే ఒకటి వరకు ఓకే, కానీ అంతకన్నా ఎక్కువ తింటే తల్లిదండ్రులకి, ముఖ్యంగా తల్లి ఒప్పుకోదు, ఎందుకంటే జలుబు చేస్తుంది, అనారోగ్యం అని. దట్స్ ట్రూ ఆల్సో, ఎందుకంటే సీజన్ ఒకటి, కోల్డ్ సీజన్లో అసలు తినకూడదు. అంటే ఇప్పుడు కోల్డ్ సీజన్లోనే లాంచ్ చేసి అదే అది రూలు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఏమిటంటే ఇతను ఆర్గానిక్గా అన్నీ నేచురల్, అంటే పాలు దగ్గర నుంచి అందులో వేసే షుగరు అన్నీ కూడా న్యాచురల్గా వచ్చేవే చేస్తున్నాం కాబట్టి ఇది ఆర్గానిక్. ఇది డయాబెటిక్ వాళ్ళు కూడా హాయిగా తినచ్చు, అంటే లిమిటెడ్గా ఏదైనా అనేది రీసెర్చ్ చేసి కనిపెట్టిన విషయం. మరి ప్రపంచంలో చాలామంది ఉన్నారు, ముఖ్యంగా భారతదేశంలో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని అనౌన్స్ చేశాడు. అది గొప్ప విషయం, ఎందుకంటే ఏ కంపెనీకైనా R&D చాలా ఇంపార్టెంట్. రీసెర్చ్ చేస్తున్న కొద్దీ దానిలో కొత్త కొత్త విషయాలు, ముఖ్యంగా బిజినెస్ పీపుల్కి అంటే ఒక ప్రోడక్ట్ ద్వారా సంపాదనతో పాటు ముఖ్యంగా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ప్రజలకు ఆరోగ్యకరంగా కూడా అందిస్తున్నాం అన్న ఒక తృప్తి ఆడియన్స్కి కూడా, అంటే కొనేవాళ్ళ ఈ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇది మనం జబ్బు చేస్తుంది అన్న బాధతో కన్నా ఇది ఆరోగ్యానికి ఉపకారం చేస్తుంది, పిల్లలు ఇబ్బంది పెట్టదు అన్నప్పుడు ఎక్కువ ఆనందం కలుగుతుంది. సో దాన్ని స్పెండ్ చేయడానికి కూడా ఇబ్బంది పడరు. సో నేను అనుకోవడం అతి తక్కువ సమయంలో దాదాపు ఇది 6వ బ్రాంచ్ అంటే సక్సెస్, అంతే కదా, సక్సెస్ఫుల్. ఇంకా చాలా చేద్దామని వీళ్ళ ఉద్దేశం. ఎప్పుడైతే ప్రోడక్ట్ జనంలోకి వెళ్ళిపోయిందో, అదే నేను ఇందాక అతను చెప్పింది, సుహాస్కి చెప్పింది కూడా, మీరు వ్యాపారాన్ని ఒక కమిట్మెంట్ తోటి ఇష్టంగా ప్రజలకు ఉపయోగపడుతుందని చేయండి. ఎవ్రీథింగ్ ఫాలోస్, అంటే కీర్తి ప్రతిష్టలు కానీ డబ్బు కానీ ఫాలో అవుతుందన్న అదే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నేను పర్టికులర్గా నేను ఎక్కువ ఐస్ క్రీమ్ తిన్నాను, కానీ ఇప్పుడు టేస్ట్ చేశారు ఈరోజు? చేసి అంటే చాలా తక్కువ సార్లు, ఒక 20-30 సార్లు తింటాం మొత్తం జీవితంలో. ఒకటి రుచిగా, ఎప్పుడైతే ఆర్గానిక్ అన్నాడో ఇది ఇబ్బంది పెట్టదు అని ఆయన హామీ తీసుకున్నాక నేను టేస్ట్ చేశాను. టేస్ట్ ఈస్ వండర్ఫుల్, అంటే ఇంకా తినాలని ఉన్నంత బాగుంది. అంచేత ఎప్పుడైతే ఏ వస్తువు అయినా ఇంకా మనం దాన్ని వాడాలి అన్నదంటే దానికి సక్సెస్ లెక్క అనమాట. అంచేత సంభవం ఇది తప్పకుండా ఒక కొత్త రూట్లో వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సార్ మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూస్తే ఏదైనా లాంచింగ్ ఈవెంట్ ఉందనుకోండి, ఒక సాంగ్, లేదంటే ఒక బుక్, మంచి బుక్కో, లేదంటే ఒక తెలుగు భాష మీద ఏదైనా ఒక సమాజానికి ఏదైనా చెప్పాలనుకున్నా, అంటే అవి చాలా నైతిక విలువలతో కూడినటువంటి వీడియోస్ చూస్తుంటాం. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా యాక్చువల్లీ మీరు ఐస్ క్రీమ్ స్టోర్ లాంచింగ్కి రావడం. లేదు కొన్ని చేశాను, కానీ తక్కువ. అంటే నేను జనరల్గా ఏమిటంటే షాపుల వాళ్ళు ఎవరు మనని ఎప్పుడో నాకు తెలిసి కావల్లో అనుకుంటా దాదాపు 20-30 ఏళ్ల క్రితం ఒక స్టోర్ ఓపెన్ చేశాం. అది నాకు బాగా గుర్తు, ఎందుకంటే వాళ్ళు కట్ చేయడానికి వెండి కత్తిరి ఇచ్చి ఆ కత్తిరి నాకే ఇచ్చి. ఓకే. సో అట్లాగా కొన్ని ఉన్నాయి. మరి అది జనరల్గా మన లిటరరీ సినిమా అట్లాంటి వాటికే పిలుస్తుంటారు. ఇది అంటే ఒకటి నేను కొంచెం శివభక్తుని కాబట్టి, మనసుతో రిలేటెడ్ కాబట్టి అక్కడ కరెక్ట్ అయ్యారు అయితే మాత్రం మొత్తానికి మీరు. సో చల్లగా ఉండాలి, ఈగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. ఓకే సార్, మరి మీ ఇంట్లోనే మీకు బాగా ఫేవరెట్ పెట్టున్నారు కదా, ఆయనకి ఐస్ క్రీమ్ ఇష్టం, మీ మనవడు. పిల్లలందరికీ ఇష్టం కదా, తీసుకెళ్తున్నా, ఇచ్చాడు పాపం. మెనూ చెప్పాడా? వాడికి తెలీదు. మన సుహాసు సర్ప్రైజింగ్ గా తీసుకెళ్తారు అయితే. ఓకే, ఐస్ క్రీమ్ బాగా తింటాడా మీ మనవడు? బాగా. పిల్లలు ఐస్ క్రీమ్ ఆపాలి మనం. ఓకే, సూపర్. అయితే సార్, ఇండస్ట్రీ జర్నీ అనేది ఒక మాటలో చెప్పేది కాదు బేసికల్గా. అండ్ వ్యక్తిపరంగా తనికెళ్ళ భరణి గారు ఏంటి అని ఎవరు అడిగినా చాలా హంబుల్నెస్ ఉన్న పర్సన్, ఎక్కడా గర్వం ఉండదు, కలిసిపోతూ ఉంటారు, సరదాగా ఉంటారు. ఎవరైనా పెద్ద షూటింగ్ స్పాట్కి వెళ్ళి ఏదైనా ఒక మంచి క్యారెక్టర్ వస్తే కాల్ షీట్ రెడీ అయిందా, క్యారవాన్ ఉందా అని అంటారంట. కానీ మీరు నలుగురితో కూర్చుని మాట్లాడతారంట, క్యారవాన్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవన్నీ అని మాట్లాడరట. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది చెప్తూ ఉంటారు, బట్ చాలా తక్కువ మందే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా తనికెళ్ళ భరణి గారి గురించి ఇలా చెప్తూ ఉండడం, వినడం మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలా వింటున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? ఎందుకంటే మనకన్నా ఇండస్ట్రీలో చాలామంది చాలా గొప్పవాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు. మనం పెద్ద పొడి చేసింది ఏమీ లేదు.
ఇట్స్ ఎ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. సో ఉన్న దాంట్లో మనకి ఏదైతే లభించిందో, మనం కప్పు తీసుకెళ్తే కప్పు వస్తుంది, చెంబు తీసుకెళ్తే చెంబు వస్తుంది. అలా అని చెప్పి మనం గంగాళం తీసుకెళ్ళాం, మనం మొయ్యాలి కదా. అంచేత మనకు ఏది ప్రాప్తం అది ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడేమి శాశ్వతంగా ఏది ఉండవు. 200 సంవత్సరాలు ఏమి మనం యాక్ట్ చేయం. ఇచ్చిన పాత్రకి న్యాయం చేస్తూ ప్రొడ్యూసర్ క్షేమం కోరుకుంటే. సార్ ఇప్పుడు మీ ముందు నేను కొన్ని ఫ్లేవర్స్ పెట్టా, మీరు ఐస్ క్రీమ్ తినరు కానీ కొద్దిగా టేస్ట్ చేసి ఆ ఫ్లేవర్ ఏంటో ఫస్ట్ మీరు కనిపెట్టాలి. ఎందుకంటే మీకు వంట గురించి అవగాహన ఉందని తెలిసింది నాకు. మీరు వంట చేస్తారు, అన్నీ తెలుసు మీరు, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని అందుకే అంటుంటారు యాక్చువల్లీ. సరే, ఈ ఆటలో ఒక్కటన్నా ఒక టేస్ట్ చేయండి, ఆ ఫ్లేవర్ ఏంటో చెప్పండి. అసలు మీకేమనిపిస్తుంది? దానికైతే నాకు తెలీదు, ఐ మే ఫెయిల్. ఒక్క ఫ్లేవర్ ట్రై చేయండి, ఎనీథింగ్ ఓకే, బట్ ఏదైనా ఒక్కటి ట్రై చేసి అసలు ఎలా అనిపిస్తుంది, అది ఏ ఫ్లేవరో ట్రై చేయండి, ఐస్ క్రీమ్ తినిపోయినా. ఇదేగా అంటే పళ్ళ రుచులు ఉంటాయి వీటిలో, అంటే ఫ్రూట్స్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం నట్స్ ఓకే సార్, బట్ అది ఏ ఫ్లేవర్? మనకి ఫ్రూట్స్ ఏ ఫ్లేవర్స్ ఉంటాయి? సీతాఫలంలాగా అనిపిస్తుంది, మరి అది ఎంతవరకు నిజం? అది ఇదే సార్, అదేమిటది? జామకాయ సీతాఫలం ఇట్లా ఏదో, అవునా? ఫస్ట్ ఇది కరెక్ట్ సార్, సీతాఫలం అయితే కాదు. అవునా? జామకాయ ఫ్లేవర్ లాగా ఉంటుంది అనమాట, బట్ అది సీతాఫల్ కాదు. యాక్చువల్లీ సీతాఫల్ వేరే ఉంది. అసలు ఏమిటది? జాగ్రీ సార్, బెల్లం. సీతాఫల్ అయితే కాదు అనిపించింది, ఏముంది? ఓకే డన్. సరే, ఈ ఫ్లేవర్ని అక్కడ పెట్టేసండి, ఇంకా మీరు ఎక్కువ ఇది ఇబ్బంది పడద్దు. సరే, ఇది తినంగానే ఫస్ట్ లోపల క్రేవింగ్స్ ఏమనిపించిందో ఆ మెమరీ ఏదైనా షేర్ చేయాలి. ఇన్ని సంవత్సరాల జర్నీలో ఇది స్వీటా, హాటా, లేదా ఒక మెమరబుల్ సర్ప్రైజింగ్ అనిపించిందా? సీతాఫలం అని నాకు అనిపించినప్పుడు, నా బాల్యం అంతా సీతాఫలం మండిలో జరిగింది. సీతాఫల్ మండి? సీతాఫలం మండి కదా ఇక్కడ. ఓకే, సీతాఫలం మండి ఎందుకు వచ్చిన పేరంటే, మా చిన్నప్పుడు అక్కడ 100ల కొద్ది బళ్ళు ఉండేవి సీతాఫలం. అంటే 5 పైసలకి ఇంతింత పళ్ళు 5 ఇచ్చేవారు అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో కోసుకొచ్చి ఇక్కడ అమ్మేవారు. అందువల్ల ఆ స్టేషన్ కూడా సీతాఫలం మండి రైల్వే స్టేషన్ అని. సో ఒక్కసారి ఆ సీతాఫలం పేరు చెప్తే నా బాల్యం అంతా సీతాఫలం మండి, చుట్టుపక్కల రైల్వే స్కూలు. సార్, మీ బాల్యంలో ఐస్ క్రీమ్స్ ఎలా ఉండేవి? ఫుల్ ఐసులు, పైసా 2 పైసలు, దాని నిండా పంచదార ఉండేది, ఐస్ ఉండేది, అంతకంటే రంగు ఉండేది. నోరంతా ఎర్రగా అయిపోయింది, ఐస్ క్రీమ్ తింటే నాలుకంతా ఏదో పానేసుకున్నట్టు అయిపోయింది. ఐస్ క్రీమ్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ కదా. ఇప్పుడు మరీ పెరిగింది. ఇప్పుడు పూర్వకాలం శీతాకాలం తినేవారు కాదు, ఇప్పుడు అది ఒక ఫ్యాషన్. చలికాలం, వర్షంలో, అంటే ఎప్పుడైనా సరే ఫుడ్ను మెమరీ అయిందనుకో, ఇట్ విల్ లాంగ్ లాస్ట్. అంతే సార్. మీ మిసెస్కి ఐస్ క్రీమ్ ఇష్టమేనా? అందరికీ ఇష్టం అండి. మీరు ఎక్కువ తినరు కదా. లిమిట్ దాటకుండా ఉంటే ఏదైనా ఎత్తే కదా, ఏదైనా లిమిట్. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏమిటంటే ఇష్టం వచ్చినట్టు తినండి, ఏం కాదు అంటారు, మరి చూడాలి. అండ్ ఫ్లేవర్స్ కూడా చాలా ఉన్నాయి సార్, చాక్లెట్, మ్యాంగో, సీతాఫల్. అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్గా సార్, ఒకప్పుడు కొన్ని సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి, ఈ టైంలోనే వచ్చే ఫ్రూట్స్ ఉంటాయి. అలా కాకపోయినా ఆ ఫ్లేవర్ మీరు కావాలనుకున్నా కూడా ఆర్గానిక్ రావచ్చు. ఆ ఫ్లేవర్ని మీరు ఫీల్ అయ్యేలాగా ఐస్ క్రీమ్ని అందిస్తూ ఉన్నారు. బాగుంది. చివరిగా ఒక క్వశ్చన్, 365 డేస్ శివారాధనలో ఉంటుంటారు కదా మీరు. సో బేసికల్గా ఇప్పుడు ఏంటంటే అందరూ పండగలు వస్తేనో పబ్బం వస్తేనో దేవుడిని గుర్తుపెట్టుకుని వెళ్ళి దేవుడిని స్మరించుకుంటూ ఉన్నారు. అంటే ఆ రోజుల్లో బ్రతుకుతున్నాం అని చెప్పాలి. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు శివారాధనలోనే ఉంటారు, శివుడిని స్మరించుకుంటూనే ఉంటారు. సో ఏమైనా డివైన్గా ఏమైనా చెప్పాలంటే ఈ జనరేషన్ ఉన్న వాళ్ళకి ఏమైనా స్పిరిచువల్గా ఏమైనా చెప్తారు? సంకటకాలే వెంకటరమణ అని ఒక సామెత ఉంది. అంటే కష్టం వచ్చినప్పుడే కాకుండా, కష్టం వచ్చినప్పుడు దేవుడి కాళ్ళ పట్టుకుంటాం కదా, దేవుడి కాళ్ళు ముందు నుంచే పట్టుకుంటే కష్టం రాదు. అందుకే కష్టం రాకుండా మీరు దేవుడిని స్మరిస్తూ ఉన్నారా? కష్టాలు రావాలి, కష్టాలు రాకూడదని ఎవరు అనుకోకూడదు. కష్టాలు రావాలి. మనం కోరుకోవాల్సిందల్లా కష్టాలని భరించే శక్తిని మనం కోరుకోవాలి. కష్టం రాకుండా ఉండదు, మజారం ఉండదు. కష్టం రాకూడదు. ఐస్ క్రీమ్ తినాలి, జలుబు రావాలి. చివరిగా నా క్వశ్చన్ సార్, ఇది ఇండస్ట్రీ క్వశ్చన్ యాక్చువల్లీ. తనిఖీళ్ళ భరణి గారి జర్నీ అనగానే మిథునం ముందు మిథునం తర్వాత అంటుంటారు. అండ్ బాలు గారితో కూడా వండర్ఫుల్ మెమరీ. సో ఆయన్ని ఫిజికల్గానే మిస్ అయ్యాము, మెంటల్గా ఎప్పుడూ మిస్ అవ్వలేదు. ఆయన పాటలు వింటూనే ఉంటాము, మనకి దగ్గరగానే ఉంటూ ఉంటారు. సో మాకు అలాంటి మిథునం లాంటి ఇంకొక సినిమా నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది డైరెక్షన్లో మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఏం చెప్తారు సార్? ఒక రహస్యం ఉంది. మనకు ఒక వ్యక్తి కావాలి దీనికి. మళ్ళీ బాలుగారు లాంటి వ్యక్తి కాదు, మళ్ళా ఒక
ముయిదా ఆనందరావు గారు లాంటి ప్రొడ్యూసర్ కావాలి. ఆ ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు ఇంకో సినిమా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.